ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. గలతీ సంఘం దేవుని కృపను బట్టి ఏర్పరచబడింది. దేవుని గురించి తెలుసుకున్న సంఘమే. కానీ పిలిచిన వారిని విడిచి ఇంతవరకు విన్న సువార్తకు, ఆచరించిన సువార్తకు భిన్నమైన సువార్త వచ్చేసరికి చాలా ఫాస్ట్గా వారి వైపు మళ్ళీపోయారు. దీనిని చూసినప్పుడు పౌలు గారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కూడా గలతీ సంఘంలాగా ప్రవర్తిస్తున్న వారు అనేకులు ఉన్నారు కదా. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. అయితే ఇప్పుడు బోధింపవలసిన బోధలు ఏంటి? మనం పరిశుద్ధంగా జీవించాలి, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, తప్పుగా ప్రవర్తిస్తుంటే హెచ్చరించాలి, అప్పటికి వినకపోతే గద్దించాలి. ఇవే కదా ఇప్పుడు కావాల్సింది. కానీ ఇవి బోధించే ఏ చర్చ్కి కూడా జనాలు ఎక్కువగా వెళ్ళరు. ఎంతవరకు ఆశీర్వాదాలు, ఆశ్చర్యకార్యాలే కావాలి చాలామందికి. మారదాం ఇకనైనా. మనల్ని పరిశుద్ధపరిచి దేవునికి దగ్గరగా చేసే బోధకు లోబడదాం. భిన్నమైన వాటిని ఖండించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.